ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఆండాల్ దివ్య తిరువిడగలే శరణం. తిరుప్పావై వ్రతంలో భాగంగా ఈవేళ 6వ పాసురం యొక్క అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అమ్మ 5 పాసురాలలో పరమాత్మ యొక్క పరతత్వాన్ని చెప్పి, తర్వాత 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు జీవాత్మ యొక్క తత్వాన్ని తెలుపుతుందండి. ముందు 5 పాసురాల్లో ఏం చెప్పిందండి? పరమాత్మ సర్వస్వతంత్రుడు, మనము జీవాత్మలము, ఆయన మీద ఆధారపడినటువంటి పరతంత్రులను. సరే, 6వ పాసురం నుంచి జీవాత్మ యొక్క విధులను చెప్తుందండి. ఈ జీవాత్మ అంతిమంగా చేరవలసిన గమ్యం ఏంటండి? ఆ జీవాత్మకు రెండే దారులు ఉన్నాయండి. ఒక దారి, నువ్వు ఈ సంసార చక్రంలో ఒకసారి ఒక జన్మ, ఒకసారి ఇంకో జన్మ, ఇట్లా ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ మనిషి జన్మ వచ్చినప్పుడు మళ్ళీ జ్ఞానం చేత పరమాత్మను చేరుకోవడం చాలా పెద్ద దారి. అది ఒక దారి. ఇంకొక దారి, మనిషి జన్మ వచ్చింది కాబట్టి ఇప్పుడే మన గమ్యం ఏమిటి? నచ పునరావర్తతే, మళ్ళీ తిరిగి రానటువంటి పరమపదాన్ని చేరి మళ్ళీ సంసార చక్రంలో చేరకుండా ఉండడం కోసమని పరమాత్మను చేరడము ఈ రెండో దారి. ఇది ఈ సైకిల్ అంతా తప్పింది కదండి. డైరెక్ట్ ఈ రెండు దారులే ఉన్నాయి జీవాత్మకు. అయితే మనము రెండో దారి గుండా ఇక మన పరమాత్మకు పరమపదం పోవడమే మన లక్ష్యం అనుకుంటే గమ్యం ఎలా ఉండాలో అమ్మ ప్రయాణం ఎలా ఉండాలో చెప్తుంది. ముందుగా ఏం చెప్పిందండి? పుల్లుం షులింబినగాన్ పుల్లరయిన్ కోయిలిల్, పక్షులను చెప్తుంది. పక్షులు అరుస్తున్నాయ్యా. గరత్మంతుని పైన అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క కోవెల్లో తెల్లని శబ్దం, తెల్లని శంఖం నుంచి వచ్చే ధ్వని వినబడట్లేదా అని గోపికను లేపుతుంది. అంటే ముందుగా పక్షిని ఎందుకు చెప్పిందండి? పక్షి అంటే ఆచార్య స్వరూపం, జ్ఞానము అనుష్ఠానము రెక్కలుగా కలిగినటువంటి, అంటే రెక్కల్లాగా అంటే తనకు ఆభరణాలుగా ఉన్నటువంటి ఆచార్యుడి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పుల్లరయిన్ కోయిలిల్, గరత్మంతుడిని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణ. మధ్యలో గరత్మంతుడు ఎందుకు వచ్చాడండి? గరత్మంతుడు సాక్షాత్తు వేద స్వరూపం. అంటే వేదము పరతత్వంగా నిర్ణయించినటువంటి పరమాత్మను ఈ జీవాత్మ ఆచార్యుని ద్వారా ప్రయాణం మొదలు పెట్టాలి. మళ్ళీ మనకు శాశ్వతమైనటువంటి పరమపదము శ్రీమన్నారాయణుని చేరాలి అంటే. సరే అండి, పోయిన తర్వాత ఆచార్యుని మనం ఆశ్రయించిన తర్వాత ఆయనే మంచి తెల్లటి శంఖం నుంచి వచ్చే ధ్వని అనగా శబ్ద స్వరూపంలో, శబ్ద ప్రమాణంగా వేదం ఏం చెప్తుందంటే మనకు ఈ పరతత్వాన్ని బాగా విశ్లేషించి ఆయనకు శరణాగతి చేయమని చెబుతుంది. అయితే చెప్పిన దాంట్లో ఏ రకంగా శరణాగతి చేస్తే మనకు పరమాత్మ మనము ఆయన ఆశ్రయించిన తర్వాత మనను ఆయన ఎలా అనుగ్రహిస్తారంటే, పేయి ములై నంజుండు, ఓ అమ్మ గోపిక లేవకుంటే ఆ పూతన వచ్చి స్వామికి విషమనేటటువంటి పాలు ఇస్తుందమ్మా అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, పాలు ఎట్లా ఉన్నాయండి? తెల్లగా ఉన్నాయి, మంచి ప్రాకృతికంగా. దాంట్లో విషం కలిపిన అటువంటి పాలు అంటే పరమాత్మ ఆయన స్వీకరించిండటండి పూతన దగ్గర. అంటే మనలో ఉన్నటువంటి ఈ విషాన్నంతా తీసేస్తాడు ఆయన. అంటే ఏంటండి పాలల్లో విషం అంటే మన యొక్క ఈ ప్రకృతి మండలంలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి అహంకారము, మమకారం అనేటువంటి విషయాలను తీసేసి ఆ స్వామి అవన్నిటిని, ఆ విషాన్ని తాగేసినట్టు మనలో దోషాలను తీసేసి ఆయన యొక్క స్వరూపాన్ని ప్రకటిస్తాడట. అంతేకాదండి, మనము ఉద్దేశం ఏంటండి? మన గమ్యము మళ్ళీ జన్మ అంటూ ఉండొద్దు, మనకు పరమపద ప్రాప్తే కావాలి కదా. పరమపద ప్రాప్తి కావాలంటే మనకు సుఖము దుఃఖము రెండూ ఉండవద్దు కదా. అందుకనే శకటాసురుడు అనేటువంటి మిషతోని ఆ శకటాసురుడిని ఒక కాలుతో తన్నేశాడు కదా. శకటాసురుడి కంటే బండి, ఎడ్ల బండికి 2 చక్రాలు, సుఖము దుఃఖము అనేటువంటి రెండింటిని తన్ని పడేసాడు. సుఖం లేదయ్యా, దుఃఖం లేదు, పూర్తిగా ఇవన్నీ ఉంటే మళ్ళీ కర్మబంధంతో మనం ఇక్కడే ఉండాలి. కాబట్టి ఈ కర్మబంధాన్ని అంతా తెంచేసిన తర్వాత అప్పుడు మనకు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉన్నటువంటి పరమాత్మను మనం చేరుతాము. ఆ రకంగా మేమందరము లేచామమ్మా, మాలో మునులు హరి 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 అని అంటుంటే ఆ వేడికి మేము మాలో ఉన్న వేడిని చల్లబరిచేటువంటి హరిమంత్రంతో మేము లేచామమ్మా అని చెప్పి మొదటి గోపికలు లేపి జీవాత్మ స్వరూపాన్ని, ఇగో ఈ గమ్యం గుండా పోతే నీకు మళ్ళీ మోక్షం వస్తుంది, శ్రీమన్నారాయణను చేరుతామని చెప్పి అమ్మం ఈ 6వ పాసనంలో చెప్పింది.
శ్రీ ఆండాల్ అఖిల భాగవతాచార్య దివ్య త్రిగుణగలే శరణం.